హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ ఏకే. సో మీరు తమ్నేల్లో చూసే అంటారు వాట్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ అని. మేము మా ట్రిప్కి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. May 30, 2026 సాటర్డే ఈజ్ ఆ డే 1 యాక్చువల్లీ. సో మేము హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాము బై ట్రైన్. సో 7:45కి సికింద్రాబాద్ నుంచి మాకు ట్రైన్ ఉందన్నమాట. సో నేను చెల్లియే కాకుండా ఐ హ్యావ్ అదర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. నేను నా ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నాను. లాస్ట్ ఇయర్ ఇదే టైం ఫ్రేమ్లో వి వెంట్ టు అరుణాచలం అండ్ పాండిచ్చేరి, యాజ్ యూ కెన్ సీ మై ప్రీవియస్ వ్లాగ్. ఐ నో మీకు కొంచెం ఆడ్గా అనిపిస్తుంది, లైక్ క్లిప్స్ ఆర్ గోయింగ్ హెడ్ అండ్ వాయిస్ ఈజ్ డిఫరెంట్ అని. బట్ నేను వీడియోస్ చేస్తున్నప్పుడు నాకు మాట్లాడుతూ తీయడానికి రాలేదు, యాజ్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ది పబ్లిక్ ప్లేసెస్. సో డిసైడెడ్ ఐ విల్ డూ ఇట్ వాయిస్ ఓవర్. బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా డిఫికల్ట్. ఇంకా ట్రై చేస్తూ ఉన్నాను టు క్యాప్చర్ ది నేమ్ బోర్డ్ ఆఫ్ విజయవాడ. బట్ మేము రీచ్ అయ్యే ప్లేస్కి ఆపోజిట్ ప్లాట్ఫామ్లో ఆ నేమ్ బోర్డ్ ఉంది. సో ఐ కుడెంట్ మేక్ ఇట్ టు క్యాప్చర్ దట్ నేమ్. సో ఇంకా మేము ఇక్కడ విజయవాడ రీచ్ అయిపోయాము. నాకు ఇక్కడ బయట క్లిప్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీసుకోవడానికి కుదరలేదు, యాజ్ వీ వేర్ ఇన్ రష్. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 1 PM ఆర్ సంథింగ్ వీ హ్యావ్ రీచ్డ్. సో ఫస్ట్ వీ నీడ్ టు విజిట్ ద టెంపుల్. ఆఫ్టర్నూన్ కాబట్టి ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్ని క్లోజ్ అవుతాయి. ఈవెన్ ఆటో అన్న కూడా మాకు ఇదే కన్విన్స్ చేస్తూ ఉన్నాడు, లైక్ ఆఫ్టర్నూన్ కదా, సో టెంపుల్స్ క్లోజ్ అయిపోతాయి, సో బెటర్ యూ విజిట్ సమ్ అదర్ ప్లేసెస్ ఆర్ ఎంజాయ్ ద వ్యూ. ఇలా మాకు కొంచెం కన్విన్స్ చేస్తూ అడ్వైస్ చేస్తూ ఉన్నారు. బట్ వీ వర్ లైక్ నో ఫస్ట్ వీ విల్ విజిట్ ది కనకదుర్గ టెంపుల్, దెన్ ఓన్లీ విల్ ప్లాన్ సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి అలా మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. అన్న ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన. టెంపుల్కి వెళ్ళి మేము ఫస్ట్ మా లంచ్ కంప్లీట్ చేసుకొని దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. యాజ్ ఎవ్రీ వన్ నో, మనకి టెంపుల్లో ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో యాక్చువల్లీ ఇట్స్ బెస్ట్ థింగ్ చెప్పాలంటే, టెంపుల్స్లో ఫోన్స్ని అలౌ చేయకపోవడం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దర్శనం చేసుకోవడం ఆపేసి రికార్డ్ చేసుకుంటూ ఉంటారు, లైక్ విల్ సీ లేటర్, విల్ డూ దట్. వాట్స్ ద పాయింట్ ఆఫ్ విజిటింగ్ ది టెంపుల్ ఇఫ్ యు ఆర్ నాట్ బీయింగ్ దేర్ యువర్ సెల్ఫ్. సో అక్కడ మేము మా దర్శనం కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చి ఫోన్స్ తీసుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. లేటర్ మేము అక్కడే కొద్దిసేపు ఉన్నాము, యాజ్ వెదర్ ఇస్ టూ గుడ్. మేము మార్నింగ్ వచ్చినప్పుడు ఇట్ వాస్ టూ హాట్ చెప్పాలంటే. ఎండ్ ఆఫ్ ది మే, బట్ స్టిల్ వీ కెన్ సీ మిడిల్ ఆఫ్ మే వైబ్స్ యాక్చువల్లీ. అంత హాట్గా అనిపించింది. కానీ అక్కడే కొద్దిసేపు ఉండి తర్వాత మేము ప్రకాశం బ్యారేజ్కి వచ్చామన్నమాట. అక్కడే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఇది. మేము వచ్చింది ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం, సన్సెట్ టైం. ఇట్ వాస్ టూ గుడ్ టు వ్యూ సచ్ సీనరీ. చెప్పాలంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేము చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము. ప్రాపర్గా అక్కడే వి స్పెంట్ క్వాలిటీ టైం చెప్పాలంటే. ఇట్ వాస్ టూ గుడ్. లేటర్ వి క్లిక్ సమ్ పిక్చర్స్ వీడియోస్. కొద్దిసేపు అక్కడే ఉండేసి సన్సెట్ని ఎంజాయ్ చేసి తర్వాత వచ్చేసామన్నమాట. లేటర్ ఇట్స్ ఆల్మోస్ట్ 7 ఆర్ సంథింగ్ ఆ టైం తర్వాత ఇంకా మాకు అరౌండ్ 8 PM ఆ టైంకి మాకు ట్రైన్ ఉండే. సో వీ హ్యావ్ డిసైడెడ్ లైక్ విల్ గో. తర్వాత మేము ట్రైన్లో నుంచి మాకు ఈ వ్యూ కనిపించింది ప్రకాశం బ్యారేజ్. ఎంత బాగుంది, లిటరలీ లైక్ సీరియస్లీ ఎంత బాగుందంటే ఐ థాట్ లైక్ ఐ మిస్డ్ ద నైట్ వ్యూ. నేను అక్కడే ఉంటే బాగుండేది అనిపించింది. బట్ పోన్లే, నెక్స్ట్ టైం ఐ విల్ ప్లాన్ బెటర్ వే. లైక్ నైట్ వ్యూకి నేను వెన్ ఎవర్ ఐ ప్లాన్ నెక్స్ట్ టైం ఐ విల్ ప్లాన్ ఫర్ ద నైట్ వ్యూ యాజ్ వెల్. ఓకే, లైక్ మేము ఇప్పుడు మార్నింగ్కి కాట్పాడి రీచ్ అవుతాం. అక్కడ నుంచి తిరువనమలైకి మాకు కనెక్టింగ్ ట్రైన్ ఉంది. విల్ బీ రీచింగ్ బై 12 PM ఆర్ సంథింగ్ తిరువనమలైలో. అరుణాచలంలో మాకు ఫస్ట్ వ్యూ వచ్చేసి ఇదే ఉంటుంది. లైక్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే మనకి ఫస్ట్ ఇదే కనిపిస్తుంది, యాజ్ యూ కెన్ సీ ఇన్ మై ప్రీవియస్ వ్లాగ్స్ యాజ్ వెల్. ఇది మాకు రూమ్ నుంచి కనిపించిన గోపురం అనమాట. నేను ఇక్కడ రెడీ అయిపోయి టైం ఉంది కదా అని ఫిట్ చెక్ చేస్తున్నాను. లేటర్ మేము టెంపుల్కి వెళ్ళామన్నమాట దర్శనం చేసుకోవడానికి. మాకు చాలా టైం ఉండింది. సో వీ హ్యావ్ డిసైడెడ్ లైక్ విల్ డూ దర్శనం ఫస్ట్ అండ్ లేటర్ విల్ గో ఫర్ గిరి ప్రదక్షిణ. ఫస్ట్ మేము దర్శనం చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 1 అవుతుంది.
జనరల్‌గా ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో టెంపుల్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. బట్ స్టిల్ ఐ యామ్ నాట్ ష్యూర్ ఆ రోజు మాత్రమే మాకు ఆ టెంపుల్ క్లోజ్ లేదా లేదంటే ఎవ్రీడే ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. బట్ సమ్‌హౌ వి మేనేజ్డ్ ఫర్ ఆర్ దర్శనం యాస్ వెల్. చాలా బాగా దర్శనం జరిగింది. మేము వెళ్ళిన టెంపుల్స్‌లో అన్నిట్లో మాకు బాగా దర్శనం జరిగింది చెప్పాలంటే. ఇట్స్ అ గుడ్ ఎక్స్‌పీరియన్స్. దిస్ ఈస్ ది ఇన్సైడ్ వ్యూ ఆఫ్ టెంపుల్. నేను దేవుడిని తీయట్లేదు. జస్ట్ టెంపుల్ మాత్రమే తీస్తున్నాను. గర్భగుడిలో ఉన్న దేవుడిని ఫోటో తీయడం గానీ, వీడియో తీయడం గానీ నాకు అస్సలు నచ్చదు. ఐయామ్ అగెయిన్స్ట్ ఇట్. నాకు మనం పీస్‌ఫుల్‌గా దర్శనం చేసుకోవడం ఇంపార్టెంట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికొచ్చేసి వి హ్యాడ్ అవర్ లంచ్ అండ్ వెంట్ టు రూమ్ టు టేక్ రెస్ట్. ఆఫ్టర్ టేకింగ్ రెస్ట్ మేమొచ్చి ఇక్కడ మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అరౌండ్ 7 PM ఇన్ ద ఈవినింగ్ డిసైడెడ్ విల్ డూ. సో మేము ఇక్కడికొచ్చి మా పూజ కంప్లీట్ చేసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మోస్ట్లీ చాలా యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ ఎ లాట్ ఆఫ్ టైమ్స్ టూ మచ్ క్రౌడెడ్. మాకు అసలు టైం దొరకలేదు. లాస్ట్ టైం నేను ఇదే టైం ఫ్రేమ్లో వచ్చాను. బట్ ఇట్ వాస్ ఇంత క్రౌడెడ్ లేకుండే. ఇట్ వాస్ ఫైన్. నేను అదే ఎక్స్పీరియన్స్ అవుతానని నేను అనుకున్నాను. బట్ కంప్లీట్లీ ఆపోజిట్ జరిగింది. జస్ట్ టూ మచ్ క్రౌడ్. పీపుల్ ఆర్ ఆల్వేస్ అరౌండ్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ బిట్ క్రౌడెడ్గా ఉంది. ఐఎమ్ నాట్ షూర్ వై ఇట్ ఈస్ హాలిడే సీజన్ స్టిల్. అంటే మేము మే ఎండింగ్లో వెళ్ళాము. ఆల్మోస్ట్ స్కూల్ స్టార్ట్ అయ్యే టైమే. ఆ టైంలో మ్యాక్సిమం ఎవరు ప్లానింగ్ చేయరు. సో ఆ థాట్ ప్రాసెస్లోనే నేను ఉండే. బట్ ఇట్ వెంట్ డిఫరెంట్ యాక్చువల్లీ దిస్ టైమ్. ఓకే ఫైన్, మేము ముందు చూసుకోవాల్సింది. బట్ ఇట్ వాజ్ ఆల్రెడీ ప్లాన్ 3 months బిఫోర్ మేము ప్లాన్ చేసుకున్నాము ఇది. ఇక్కడ మేము మా గిరి ప్రదక్షిణ ఆల్రెడీ స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ నాకు అంత అలసట అనిపించలేదు. లాస్ట్ ఇయర్ హాఫ్ వేలో ఇట్ వాజ్ ఓకే ఫైన్, వీ ఆర్ డన్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీమోర్ అనేసి అలా అనిపించింది. బట్ ఈసారి అంత అలసట అనిపించలేదు. ఇట్ వెంట్ క్యాజువల్ యాక్చువల్లీ. సో ఐ థాట్ మోస్ట్లీ వీడియోస్లో అంతా నేనే ఉన్నాను మీరు అనుకోవచ్చు. అందుకని మా చెల్లిని పిలిచాను. ఆమె ఓవర్ యాక్షన్ చేస్తుంది ఫుల్ ఏదేదో చెప్పడానికి. చాలా తక్కువ ఉంటుంది వీడియోస్లో తను. ఎందుకంటే నేను తను పుల్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రేమ్లో రావడానికి. బట్ షీ ఈజ్ నాట్ కమింగ్. ఐ హ్యావ్ డిసైడెడ్ ఓకే ఫైన్, లెట్స్ మేక్ ఇట్ అదర్ వే, నేనే ఉంటాను ఈ వీడియోస్లో అనేసి డిసైడ్ అయ్యాను. ఇక్కడ మీరు చూసుంటే నేను ఏదో చెప్తున్నాను విచ్ ఈస్ నాట్ సింక్ టు వాయిస్ ఓవర్. ఇట్ ఈస్ నథింగ్. నేను ట్రై చేశాను విత్ వాయిస్ మాట్లాడడానికి. బట్ బయట సౌండ్స్ వల్ల నా వాయిస్ కంప్రెస్ అయిపోయింది. సో ఐ హ్యావ్ డిసైడెడ్ ఓకే ఫైన్, లెట్స్ ఆల్ టుగెదర్ డూ ది వాయిస్ ఓవర్ ఇట్ సెల్ఫ్. అందుకని నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను. ద మెయిన్ థింగ్ టు ప్లాన్ దిస్ ట్రిప్ యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, నేను ఇదే టైం ఫ్రేమ్లో లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చాను అని. సో ఎగ్జాక్ట్లీ May 31st, 2025 వచ్చాను అనమాట నేను అరుణాచలానికి. సో ఐ హ్యావ్ డిసైడెడ్ దిస్ టైమ్ ఐ విల్ బీ కమింగ్ ద వెరీ సేమ్ డే యాక్చువల్లీ. సో May 31st, 2026 కూడా నేను. సో కంప్లీట్ మేనిఫెస్టేషన్ ఫీలింగ్. ఇక్కడ నైట్ వ్యూ ఆఫ్ టెంపుల్ ఇస్ టూ గుడ్. మేము కొద్దిసేపు టెంపుల్ని చూసి తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. దట్ ఈస్ Day 3 ఆఫ్ ఆర్ ట్రిప్ టు తిరుపతి. సో మేము తిరుపతి బై బస్ వెళ్ళాము. సో ఎలాగో నైట్ ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంటుంది. బట్ వీ కుడెంట్ మేక్ ఇట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో వీ హ్యావ్ డిసైడెడ్ విల్ గో బై బస్ ఇట్ సెల్ఫ్. సో మేము రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి తిరుపతికి స్టార్ట్ అయ్యాము. తిరుపతికి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మేము మా లగేజెస్ పెట్టేసి పూజ స్టార్ట్ చేసామన్నమాట. పూజ చేసి మేము అలిపిరి మెట్లు ఎక్కడం మొదలుపెట్టాము. సో నైట్ 10:30కి మాకు దర్శనం ఉంది. సో మాకు చాలా టైం ఉంది, హోల్ డే ఉంది. ఇమ్మీడియట్లీ మేము గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని విత్ ఇన్ 12 hours మళ్ళీ ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ వీ మేడ్ ఇట్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ కొంచెం చాలా వరకు బ్రేక్స్ తీసుకున్నాం. ఎవ్రీ టైమ్ ఐ విజిట్ తిరుపతి ఇట్ ఈస్ ఏ న్యూ అడ్వెంచర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. రోలర్ కోస్టర్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి తిరుపతిలో. ఐఎమ్ నాట్ షూర్ వై ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ తిరుపతి టు మీ. బట్ ఐ కాంట్ సే ఆల్ దోస్ క్రేజీ థింగ్స్ విచ్ హ్యాపెన్ టు మీ. తిరుపతిలో నేను ఎక్కువ వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయాను, ఎస్పెషలీ టెంపుల్స్ దగ్గర. ఎందుకంటే ఇక్కడనే నా ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ వరకు ఐ వాజ్ ఫైన్.
మోర్ దెన్ హాఫ్ యాక్చువల్లీ. మోర్ దెన్ హాఫ్ అయిపోయిన తర్వాత మా అలిపిరికి ఇంకా లో ఎనర్జీ మోడ్ స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ ఐ టోల్డ్ మై ఫ్రెండ్స్, ఐ వాజ్ ఆస్కింగ్ మై ఫ్రెండ్స్ లైక్ డైలీ ఇక్కడ వర్షం పడుతుందంట కదా, ఈరోజు ఎందుకు పడట్లేదు అని అడిగితే, అడిగిన ఫ్యూ మినిట్స్కే ఫుల్ వర్షం పడింది. ఇట్ వాజ్ లైక్ క్రేజీ. ఇంకా ఆ వర్షం వల్ల ఆల్మోస్ట్ 1.5 అవర్ వీ టుక్ బ్రేక్. మేము ఇంకెక్కడికి వెళ్ళలేకపోయాము, అక్కడే బ్లాక్ అయిపోయి ఉన్నాము. అక్కడ బ్లాక్ అయిపోయి తర్వాత ఆఫ్టర్ రెయిన్ స్టాప్డ్ వి రెస్యూమ్డ్ అవర్ వాక్. తర్వాత మేము మా పైకి వెళ్ళేసి రూమ్ తీసుకొని దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. యాజ్ ఐ మెన్షన్ లైక్ 10:30 PM మాకు దర్శనము. సో ఇట్ వాజ్ లైక్ వి థాట్ వీ విల్ బీ హ్యావింగ్ మోర్ టైమ్, బట్ పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అసలు మాకు టైం దొరకలేదు. వీ వర్ రన్నింగ్ సీరియస్లీ. వీ హ్యాడ్ నో ఎనర్జీ ఇన్ అవర్ లెగ్స్, బట్ స్టిల్ వీ హ్యాడ్ టు రన్. నెక్స్ట్ డే కూడా మేము తిరుపతిలోనే ఉన్నాం. వీ హ్యాడ్ అదర్ ప్లాన్స్ బట్ ఆల్ గాట్ క్యాన్సల్డ్. దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ వరల్డ్ ఆఫ్ ఏకే. థ్యాంక్ యూ.